ఏం అడ్డుకోం మేము. మీరన్నట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏమన్నా ఉంటే కళ్ళు మూసుకుని అయితే ప్రభుత్వం లేదండి. కళ్ళు మూసుకుని ప్రభుత్వం కూర్చోం. వాళ్ళకిలాగా సిరుతుపులు వస్తే కర్రలు ఇచ్చి పంపం మేము. సిరుతుపులు వస్తే ఏం చేయాలి అది చేస్తాం మేము. వాళ్ళకిలాగా కర్రలు తీసుకుని పోండి అని చెప్పి దానికి కాంట్రాక్ట్ పెట్టి దాంట్లో 100 కోట్లు కొట్టేసే ఆలోచన కాదు మాది. ఇవాళ నడిచి వస్తామంటే నడిచి రమ్మను, మేము కాదంటలేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కొట్టుకుంటారో ఏదో అవుతుంది కాదు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఇష్యూ క్రియేట్ చేస్తారు. ఎంతకాలం మీరు పాలన చేయాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలి, హామీలు అమలు చేయాలి, ఇలా రోజుకో ఇష్యూ చేస్తారు. సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు, పిల్స్ వేస్తున్నారు, ఇష్యూ డ్రాగ్ ఆన్ అవుతోంది. ఒకటి చంద్రిక గారు, వ్యవస్థలో ఉన్నాం మనం. ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారు సింగిల్, చంద్రబాబు నాయుడు గారు సింగిల్ కాదు. ఇక్కడ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఇక్కడ కొన్ని వేల మంది ఉద్యోగులతో ఉన్నటువంటి వ్యవస్థ ప్రభుత్వం అంటే. ఆ ఉన్నటువంటి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్నటువంటి కొన్ని వేల మంది ఉద్యోగస్తులతో పాటు మా రాజకీయంలో నుంచి నాయకులుగా గెలిచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కింద స్థాయిలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సర్పంచులు కానీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కానీ, ఇవంతా ఒక సిస్టమ్. కొన్ని వేల మందితో ఉన్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఒక్క నిమిషం వినండి. ఈ వ్యవస్థలో మేము ఒక్కడమే ప్రభుత్వాన్ని పరిపాలించడం కాదు. ఏ పనికి ఆ పని జరుగుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే పని చంద్రబాబు నాయుడు చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ గారు చేసే పని పవన్ కళ్యాణ్ చేస్తుంటారు, కింద అధికారులు చేసే పని అధికారులు చేస్తుంటారు. అది కంటిన్యూస్. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వ్యవస్థ మాకు ఉంటుంది. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో వ్యవస్థ, హైకోర్టు పని చేస్తుంది. ఎవరు పని వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళకిలాగా ఏదో పరిపాలన తెలియకుండాను ఊరికి 150 సంకలు కొట్టుకుంటా ఉండడం కాదు మేము. మాకు పరిపాలన అంటే ఏంటో తెలుసు, ప్రజాస్వామ్యం విలువలు అంటే తెలుసు, ప్రజాస్వామ్యంలో పరిపాలించడం ఏ రకంగా తెలుసు మాకు. అందుకని వీళ్ళు ఎన్ని వేషాలు వేస్తారు మీరు అన్నట్టుగా కొన్ని 100 మందిని తీసుకుని మెట్లు ఎక్కినా కానీ ఎక్కడ పని అక్కడ జరుగుతుంది. వాడు ఏ ఒక్కడు కూడా ఏ రకంగా వస్తున్నాడో ప్రతి ఒక్కడి మీద కూడా త్యాగ కన్నులాగా ఉంటది. అందుకని వీళ్ళు పనులు చేస్తే వీళ్ళు ఏదో డైవర్ట్ చేయాలనుకుంటే అది అయ్యే పని కాదు. వీళ్ళు ఎన్ని డైవర్ట్లు చేయాలనుకున్నా కానీ డైవర్ట్ పాలిటిక్స్ కదా. నిన్న రథం తగలబెట్టడం ప్రిపేర్ అయి ఉన్నారా, నడిచొస్తున్నారంటే ఏదో పెద్ద ప్లాన్ ఉంటుంది మళ్ళీ. సప్తగిరి ప్రసాద్ గారు, ఒక బ్రేక్ తర్వాత మీతో మాట్లాడతాను. ఇందాక కూడా ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు మీరు. ఏనండి, రథాన్ని తగలబెట్టింది, రథం తగలబెట్టినాడు ఎవడో నిన్న తెలిసిపోయింది. అదేవిధంగా రేపు వచ్చేటప్పుడు వీళ్ళని పిచ్చి వేషాలు వేస్తే పిచ్చి వేషాలు మరుక్షణమే తెలుసుకుంటాము. ఎక్కడా కూడా వాళ్ళు ఏదో చేస్తే మేమేదో వాళ్ళ మాయలో పడి ఇంకోటి జరగదండి. మళ్ళా చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తుంది ఏదో ఒక మతాన్ని కాపాడటం కోసం కాదు, ప్రజలను కాపాడటం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో అపోహలు లేకుండా ఉండటం కోసం, ప్రజల మధ్యన తారతమ్యాలు విద్వేషాలు పెరగకుండా ఉండటం కోసం చేస్తున్నాం తప్పితే ఈ కొంతమంది సోకాళ్ళు ఏదో బ్యాచ్ వచ్చేదో మాట్లాడుతున్నారు. ఏదో పవన్ కళ్యాణ్ గారు హిందువుల్ని ఇది చేసుకొస్తున్నాడు, క్రైస్తవుల్ని ముస్లింని ఇది పెడుతున్నాడు. అరే తెలుసుకోవాల్సిందంటే మీరు క్రైస్తవులు కానీ, ముస్లిం సోదరులు కానీ, ఇంకో సోదరులు కానీ